వెల్కమ్ టు పందెంకోళ్ళు. నేను ఎంఎన్ఆర్. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్టుకు స్వాగతం. తెలంగాణలో పొలిటికల్ సిచ్యువేషన్పై బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే హాట్గా సాగుతోంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు విజేతలు, పరాజితులు ఎవరు, పార్టీల విజయానికి దోహదం చేసే అంశాలేమిటి, ప్రజల మాటేంటి, కులాల వారీగా మద్దతు ఎలా ఉంది, ఇలా అన్ని కోణాల్లో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ గ్రౌండ్ రియాలిటీ సర్వే చేసింది. ఆ డీటెయిల్స్ చూసే ముందు దేశంలో జరుగుతున్న కీలక పరిణామాలను ఓసారి గమనిద్దాం. దేశ రాజకీయాలు మరోసారి హీటెక్కుతున్నాయి. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ సభ్యులు తొలిసారి భేటీ అయ్యారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టారు. మరోవైపు ఈ నెల 17న కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు స్పెషల్ సెషన్స్ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుండడం ఉత్కంఠ రేపుతుంది. ఇటు తెలంగాణలో ఎన్నికల సమయానికే జరిగే సంకేతాలు కనిపించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్లో చెప్పడం హాట్ టాపిక్గా మారింది. గులాబీ బాస్కు కేంద్రం నుంచి అలాంటి సంకేతాలు అంది ఉంటాయి అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీపై కేటీఆర్ చేసిన కామెంట్స్ తీవ్ర పొలిటికల్ దుమారానికి దారితీశాయి. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీనే అని స్వయంగా కేసీఆర్ చేసిన ప్రకటనను ట్వీట్ చేస్తూ రేవంత్ రెడ్డి కేటీఆర్కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ పాలిటిక్స్ ఈ విధంగా ఉంటే అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అరెస్టు దుమారం కొనసాగుతోంది. బాబు రిమాండ్ను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు దిగారు. లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ఈ విధంగా ఉంటే ఇక బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ గ్రౌండ్ రియాలిటీ సర్వే పందెంకోళ్ళలో ఇవాళ మధిర, వరంగల్ ఈస్ట్లో ఓటర్ల అభిప్రాయం ఏ విధంగా ఉందో ఓసారి చూద్దాం. ఖమ్మం జిల్లా మధిర, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి కృష్ణమాచార్య నడయాడిన నేల ఇది. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి తెలంగాణ విముక్తి కోసం కృషి చేసిన మహనీయుడు పెరిగిన గడ్డ. ఉద్యమ వైతాళికుడు, అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య పూర్వపు వరంగల్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యమంతా మధిరలో గడిచింది. సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య రంగంలో పాటుపడిన వారికి దాశరథి సాహిత్య పురస్కారంతో సత్కరిస్తోంది. అలాంటి గడ్డపై పాలిటిక్స్ కూడా హాట్గానే సాగుతున్నాయి. మధిర నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు కూడా ఇక్కడ హస్తం పార్టీదే హవా. మధిరలో మల్లు భట్టి విక్రమార్క హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. సిఎల్పి నేతగా తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. అసెంబ్లీ వేదికైనా ప్రజాక్షేత్రమైన ప్రభుత్వాన్ని నిలదీయడంలో ముందుంటారాయన. ఇక తనదైన శైలిలో సర్కారును ఎండగడతారు. మరోసారి మధిర నుంచే భట్టి పోటీ చేయనున్నారు. ప్రత్యర్థిగా గత బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజును బరిలో దింపడం ఖాయం చేశారు గులాబీ బాస్. మరి ఈ ఇద్దరి మధ్య ద్విముఖ పోరు గనక జరిగితే రిజల్ట్ ఎలా ఉండే పరిస్థితి ఉంది? బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల మనోగతం ఏ విధంగా ఉందో చూద్దాం. అయితే అంతకంటే ముందు 2018 ఎన్నికల్లో మధిర నియోజకవర్గం ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం. 2018 ఎన్నికల్లో మల్లు భట్టి విక్రమార్క వర్సెస్ లింగాల కమల్ రాజ్ వీళ్ళిద్దరు మధ్య పోటీ జరిగింది. అప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 43%, బీఆర్ఎస్ పార్టీ 41%, బిఎల్ఎఫ్ 12%, ఇతరులకు 4% ఓట్లు దక్కాయి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్లు భట్టి విక్రమార్క, కమల్ రాజ్ లింగాల మధ్య ద్విముఖ పోరు జరిగింది. భట్టి విక్రమార్క 43% ఓటు షేరుతో 80,000కు పైగా ఓట్లను సాధించారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజుకు 41% ఓటు షేరుతో 77,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. భట్టి విక్రమార్క 3,000 ఓట్లకు పైగా మెజారిటీతో మధిరలో విజయం సాధించారు. బిఎల్ఎఫ్ నుంచి పోటీ చేసిన కోట రాంబాబు 12% ఓటు షేరుతో 23,000కు పైగా ఓట్లు రాబట్టడం విశేషం. ఇక వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరి వైపు ఉండబోతోంది? భట్టి విక్రమార్క ప్రాతినిధ్యంపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ఆయనకి కలిసి వచ్చే అంశాలేమిటి? బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే డీటెయిల్స్లో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈసారి మల్లు భట్టి విక్రమార్కకి కలిసి వచ్చే అంశాలేంటి, మైనస్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మల్లు భట్టి విక్రమార్కకి సంబంధించినటువంటి
ప్లస్ పాయింట్స్ని ఒకసారి పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా సేవలందించినటువంటి నాయకుడు, సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్నటువంటి సీనియర్ నేత. ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే అంశాలు. నెక్స్ట్, మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఇది ఒక రికార్డుని క్రియేట్ చేశారు. ఇది కూడా ఆయనకి పాజిటివ్గా కలిసి వచ్చే అంశం. నెక్స్ట్, కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ పక్ష నేతగా అధికార పక్షంపై గలమెత్తుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఎక్కడ ఇబ్బంది తలెత్తినా కూడా ముందుంటున్నారు. నెక్స్ట్, ధరణి విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్స్పై గట్టిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రజల మద్దతునైతే కూడగట్టుతున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత, నిబద్ధత, విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అయితే సంపాదించుకున్నాడు. ఇక పార్టీ అధిష్టాన విషయంలోకి వస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సహా ఏఐసిసి ముఖ్య నేతలతో మంచి సంబంధాలను నిలుపుతున్నటువంటి నాయకుడిగాను ఆయనైతే పేరు సంపాదించుకున్న పరిస్థితి. నెక్స్ట్, ప్రజా సమస్యలపై రాష్ట్రంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పేరిట పాదయాత్ర చేశారు. అది సక్సెస్ అయింది. సో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. ఇక మధిర నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగాను కూడా ఈయన పేరు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఇది ఈయనకి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ గ్రౌండ్ డీటెయిల్స్. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లింగాల కమల్ రాజు. మరి లింగాల కమల్ రాజుకి సంబంధించి పొలిటికల్గా కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి, మైనస్ ఫ్యాక్టర్స్ ఏంటి? ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే కమల్ రాజుకి సంబంధించి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ప్రధానంగా రాజకీయంగా కలిసి వచ్చేటువంటి అంశం. నెక్స్ట్, ఇక నియోజకవర్గ పరంగా చూస్తే నియోజకవర్గంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు. ఇది కూడా ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశం. నెక్స్ట్, వరుస ఓటముల నుంచి సానుభూతి దక్కుతుంది అనేటటువంటి ఆశాభావం అయితే కేడర్ అంతా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్, మధిర నియోజకవర్గం మొత్తం ప్రభావం చేయగలిగినటువంటి నాయకుడిగా కూడా ఆయనైతే పేరు సంపాదించుకున్నారు. ఇది లింగాల కమల్ రాజుకి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. వామపక్షాలు, వైసీపీ, బీఆర్ఎస్ తదితర పార్టీలు మారడం, తరచూ పార్టీలు మారడం వల్ల ఈయన పట్ల ఒక మైనస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా 3 సార్లు ఓటమి చవి చూడడం కూడా ఆయనకి పొలిటికల్ కెరియర్గా ఒక మైనస్గానే పేర్కొనొచ్చు. నెక్స్ట్, బీఆర్ఎస్ పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేవారు తప్ప పెద్దగా సానుభూతి దక్కదనేటటువంటి అభిప్రాయం కూడా ఈ నాయకుడి పట్ల కనిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. రాజకీయాల్లో చాలా ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ క్యాస్ట్ పాలిటిక్స్. సో మరి మధిర నియోజకవర్గంలో కులాల వారీగా జనాభా వివరాలు ఎలా ఉన్నాయి? ఏ సామాజిక వర్గం ప్రజలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు? ఎవరు ఏ పార్టీ వైపు ఉంటున్నారు? ఆ డీటెయిల్స్ని కనుక ఒకసారి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం అధికం, ఏకంగా 27% మంది ఉన్నారు. అంటే మాదిగలు 20% మంది ఉంటే మాల సామాజిక వర్గం 7% మంది ఉన్నారు. ఇక యాదవులు 15% మంది, గౌడ్స్ 12% మంది ఉంటే, అదేవిధంగా ముదురాజులు 10% మంది, రెడ్డి సామాజిక వర్గం 7% మంది మధిర నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. అంటే మధిర నియోజకవర్గంలో ఎస్సీలు 27% మంది ఉంటే వాళ్ళలో మాదిగలు 20% మంది, మాలలు 7% మంది ఉన్నారు. మాదిగల మద్దతు గమనిస్తే బీఆర్ఎస్కు 45%, కాంగ్రెస్కి 50% ఇస్తున్నారు. ఇతరులకు 5% మంది మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ గత పాలనలో ఎస్సీలకు జరిగిన మేలుతో పాటు బట్టి విక్రమార్క వ్యక్తిగత ఇమేజ్ వల్ల కొంత ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. ఇక 7% మంది ఉన్న మాలలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 15% మంది ఉన్న యాదవుల మద్దతును గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి 45% మంది, కాంగ్రెస్కు 50% మంది, ఇతరులకు 5% మంది సపోర్ట్ చేస్తున్నట్లుగా బిగ్ టీవీ సర్వేలో తేలింది. ముఖ్యంగా బీసీలకు అధికంగా సీట్లు కేటాయిస్తాము అనే కాంగ్రెస్ పార్టీ సంకేతాలతో పాటు బట్టి విక్రమార్క వ్యక్తిగత ఇమేజ్ దోహదం చేస్తోంది. 12% మంది గౌడ్సు, 10% మంది ఉన్న ముదురాజులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొంత కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు దక్కుతాయి అని భావిస్తున్నారు. 7% మంది రెడ్లు మధిర పరిధిలో ఉండగా బీఆర్ఎస్కు 40% మంది, కాంగ్రెస్కు 60% మంది, ఇతరులకు 5% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇది మధిరలోనూ అదే ట్రెండ్ కనిపిస్తోంది. మధిరలో మరోసారి దుముక పోరు. గత ఎన్నికల అభ్యర్థులే పోటీ చేస్తే ఫలితం ఏ విధంగా ఉండనుంది?
బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయం ఏంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఎన్నికల్లో మల్లు భట్టి విక్రమార్క వర్సెస్ కమల్ రాజ్ లింగాల వీళ్ళిద్దరు కనుక బరిలోకి దిగితే ఆ పక్షంలో కాంగ్రెస్ పార్టీకి 53%, బీఆర్ఎస్కి 42%, ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మధిరలో మల్లు భట్టి విక్రమార్క మరోసారి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణతో పాటు భట్టి వ్యక్తిగత ఇమేజ్ ఇందుకు దోహదం చేస్తుంది. అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనుల పట్ల జన సంతృప్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక భట్టి కేవలం నియోజకవర్గ స్థాయి నేత మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో పెద్ద నాయకుడు కావడం వల్ల ఆయన విజయం సునాయాసం కానుంది. ఆయనకి ఏకంగా 53% ఓటు షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి లింగాల కమల్ రాజు పోటీ చేయనుండగా ఆయనకు 42% ఓట్లు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. భట్టి కంటే అతనికి 11% ఓటు షేరు తక్కువగా రానుందని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా తేలింది. ఇటీవల భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో చేసిన పాదయాత్ర మంచి మైలేజ్ తీసుకొచ్చింది. అతని ఇమేజ్ను మరింత పెంచింది. అలాగే భట్టి విక్రమార్క సిఎల్పి నేతగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుండడం కూడా ఆయన విజయానికి బాటలు వేయనుంది. విశ్వసనీయమైన నాయకుడుగాను భట్టికి ప్రజల్లో ఉన్న మంచి పేరు కలిసి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు గత ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి పోటీ చేసి 12% ఓటు షేర్ దక్కించుకున్న కోట రాంబాబు కాంగ్రెస్ పార్టీలో చేరడం భట్టికి మరింత కలిసి రానుందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో స్పష్టమైంది. మధిరలో భట్టి 4వసారి విజయం సాధించడం ఖాయమని తేలగా మరి వరంగల్ ఈస్టులో ఓటర్ల అభిప్రాయం ఏ విధంగా ఉంది? బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలిందేంటో ఇప్పుడు చూద్దాం.